హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఇప్పుడు investing.com లో వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ investing.com కి రండి. investing.com సైట్ ఇలా వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. లాగిన్ చేసుకోండి. మీ అకౌంట్ తో లాగిన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా లాగిన్ చేసున్నా కాబట్టి నాకు ఇలా వచ్చేసింది అనమాట. డైరెక్ట్ గా లాగిన్ చేసిన తర్వాత ఇలా వాచ్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెట్వర్క్ స్లోగా ఉంది, 1 సెకండ్ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ వాచ్ లిస్ట్ పైన ఒక ప్లస్ సింబల్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ వచ్చేసి ఏమన్నా పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చింది. మీ వాచ్ లిస్ట్ కావాల్సిన నేమ్ ఏదైనా పెట్టుకోండి. మ్యాక్రో క్యాప్ అని నేను లిస్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. వాచ్ లిస్ట్ పేరు వచ్చేసి మ్యాక్రో క్యాప్ అని క్రియేట్ చేశాను. ఓకే, మ్యాక్రో క్యాప్ అనమాట నేను చేసిన వాచ్ లిస్ట్ పేరు. చూడండి, ఇవన్నీ నా వాచ్ లిస్ట్ అనమాట. నిఫ్టీ 50, నిఫ్టీ 5000, ఇంట్రాడే, నిఫ్టీ 50. అండ్ ఇప్పుడు నేను ఇంకో కొత్త వాచ్ లిస్ట్ యాడ్ చేసా, అది మైక్రో క్యాప్. ఓకేనా, మీరు ఆ నిఫ్టీలో ఉండే మీ స్టాక్స్ అన్నిటిని ఇక్కడికి తెచ్చుకోవాలి కాబట్టి ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్తాం అనమాట. మైక్రో క్యాప్ స్టాక్, నేను మైక్రో క్యాప్ స్టాక్స్ ని దాంట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ లోకి వెళ్తా. ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీకు ఏ స్టాక్స్ కావాలంటే అవి, నిఫ్టీ 50 స్టాక్స్ కావాలంటే నిఫ్టీ 50 స్టాక్స్, మీకు అలా ఏ స్టాక్స్ కావాలంటే ఆ స్టాక్స్ అనమాట. ఇక్కడ కిందకు వచ్చారంటే ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వచ్చినాక డౌన్లోడ్ లిస్ట్ ఆఫ్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 స్టాక్స్ అని ఉంటుంది. ఓకేనా, .csv ఫైల్ అనమాట అది. దానిపైన క్లిక్ చేయండి, ఆ లింక్ పైన మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి రండి, మీ వాచ్ లిస్ట్ లోకి. ఇంపోర్ట్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, ఇంపోర్ట్ వాచ్ లిస్ట్. ఇక్కడ బ్రౌజ్ అప్లోడ్ యువర్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఫైల్. ఓకేనా, అక్కడ బ్రౌజ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఇందాక CSV ఫైల్, నిఫ్టీలోకి వెళ్ళి ఆ ఫైల్ని ఇదిగోండి, డౌన్లోడ్ చేసింది ఇందాక నిఫ్టీ మైక్రో క్యాప్ 250ది ఇంపోర్ట్ చేసేసాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, కుడెంట్ బి అప్లోడెడ్, సారీ, సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ టు మైక్రో క్యాప్ అని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కాలంలోకి అది యాడ్ అయిపోతుంది అనమాట. ఇలాగ నేను ఇప్పుడు మీకు 1 సెకండ్. ఓకే, అదర్స్, ఇక్కడ అదర్స్ ఉంది కదా, ఇక్కడికి రండి. చూస్ ద కరెక్ట్ కాలమ్స్ అనమాట. సింబల్ వచ్చేసి S/N, సింబల్ వచ్చేసి సింబల్ SIN అనమాట, ISIN. ఓకే, ఇది కన్ఫామ్ గా సెలెక్ట్ చేయాలన్నమాట. మీరు సెలెక్ట్ చేయలేదంటే రాదనమాట. బాటమ్ కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ISIN ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇవన్నమాట మీ మైక్రో క్యాప్ స్టాక్స్ అన్ని. ఓకే, ఇవి అనమాట మీకు ఉండే 250 మైక్రో క్యాప్ స్టాక్స్. ఇంపోర్ట్ వాచ్ లిస్ట్, ఇంపోర్ట్ పైన ట్యాప్ చేశారంటే ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ కొంచెం ల్యాగ్ లో ఉంది అనమాట. ఓకే, ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి నిఫ్టీ మైక్రో క్యాప్ 250 చేశాను అనమాట. మీకు ఇలా కావాలంటే నిఫ్టీ 50. ఓకేనా, మీకు ఇలా ఏ స్టాక్స్ కావాలంటే ఆ CSV ఫైల్ ని ఫస్ట్ నిఫ్టీ పేజ్ లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు కదా వాచ్ లిస్ట్, అందులోకి యాడ్ చేసుకోవడమే అనమాట. ఓకేనా.